వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు మాధురి. ఇప్పుడైతే మనతో పాటు డాక్టర్ రాధా మంజుష గారు ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్. ఇప్పుడైతే ఆవిడతో మాట్లాడేద్దాము. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నాను. మేడం చెప్పండి, అంటే ప్లాస్టిక్ సర్జన్ అనేసరికి చాలా మందికి తెలీదు. మేబీ ప్లాస్టిక్ సర్జన్ అనగానే ఓకే, ఇది కాస్మెటిక్ సర్జన్ అనుకుంటారు. మన మొహాన్ని అందంగా తయారు చేసే డాక్టర్‌ని గానే చూస్తారు. అసలు ముందుగా అవన్నీ చెప్పే ముందు ప్లాస్టిక్ సర్జన్ అవ్వాలంటే ఏం చదవాలి? ఏంటి? ఆ డీటెయిల్స్ చెప్పండి మేడం. సో, ప్లాస్టిక్ సర్జరీ అనేది బేసికల్లీ ఒక సర్జికల్ బ్రాంచ్ అండి. ఫస్ట్ అందరు డాక్టర్స్ లాగే ఎంబీబీఎస్ 5.5 ఇయర్స్ అది చేశాక జనరల్ సర్జరీ చేయాలి, విచ్ ఇస్ 3 ఇయర్స్ కోర్స్. ఓకే. అది అయ్యాక మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ రాసి ఎంసీహెచ్ డిగ్రీ అనమాట ఇది. సో ఇప్పుడు కార్డియాలజిస్ట్ చూస్తే జనరల్ మెడిసిన్ చేశాక కార్డియాలజిస్ట్ ఎలా అవుతారో అలాగే జనరల్ సర్జరీ చేశాక మళ్ళీ ఇంకొక కోర్స్ చేస్తే సూపర్ స్పెషాలిటీ ప్లాస్టిక్ సర్జన్స్ అవుతారు. ఓకే. ఓకే. సో మీరు చెప్పినట్టు కరెక్టే. అందరూ భావించేది ఇలా ప్లాస్టిక్ సర్జన్ అనగానే ఒక కాస్మెటిక్ సర్జన్ మనని ఇలా అందంగా తయారు చేస్తారు అని. హ్మ్. అలా అనుకోవడంలో తప్పేం లేదు. Hmm. కానీ అది ప్లాస్టిక్ సర్జన్ చేసే పనిలో ఒక 10వ వంతు మాత్రమే. ఓకే. ఇంకా చాలా స్కోప్ ఉంది. చేసే ప్రొసీజర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఈవెన్ నేను కూడా అనుకున్నాను, ఏ శ్రీదేవిలానో, ఐశ్వర్యలానో అయిపోవచ్చేమో ఒక ప్లాస్టిక్ సర్జన్ ఫ్రెండ్ అయితే అని. సో, అలా ఫీచర్స్ ఏమైనా మార్చుకోవచ్చా ఫేస్‌వి? తప్పనిసరిగా మార్చుకోవచ్చండి. హ్మ్. పేషెంట్ నీడ్ బట్టి, సిచ్యువేషన్ బట్టి, వాళ్ళు అడిగేదాన్ని బట్టి రకరకాల ప్రొసీజర్స్ చేయొచ్చు. హ్మ్. ఈ రోజులో మనం ఏజ్ అయిన వాళ్ళకి రింకిల్స్ తీయడం దగ్గర నుంచి నోస్ షేప్ మార్చొచ్చు, హ్మ్. సాగ్ అయిపోతున్న ఫేస్ ని లిఫ్ట్ చేయొచ్చు, హ్మ్. ఇయర్స్ డిఫార్మిటీ ఉంటే ఇయర్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, లిప్స్ చిన్నగా ఉన్న వాళ్ళకి పెద్దగా చేయడం, ఓకే. చిన్న ప్రొజెక్ట్ చేసి కావాలనుకునే వాళ్ళకి చిన్న ప్రొజెక్షన్ చేయొచ్చు. హ్మ్. అలా మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. Hmm. ఇప్పుడైతే టు ద ఎక్స్ట్రీమ్ ఫేస్ ట్రాన్స్ప్లాంట్ కూడా వచ్చేసింది. హ్మ్. చాలా ఎక్స్టెంట్ ఆఫ్ ఫేషియల్ ఫీచర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మన ఇండియాలో ఉందా మేడం ఇలాంటిది టెక్నాలజీ అంతా? ఇప్పుడు అన్ని రకాల అడ్వాన్స్ ప్రొసీజర్స్ కూడా ఇండియాలోకి వచ్చేసాయి. హ్మ్. మనం ఈ ఫేషియల్ ఫీచర్స్ కాస్మెటిక్ ప్రొసీజర్స్కి వచ్చేటైతే సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి, నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. హ్మ్. ఎస్పెషల్లీ సర్జికల్ రిలేటెడ్ ప్రొసీజర్స్ మేము చేస్తూ ఉంటాం. ఓకే. కాస్మెటిక్ తర్వాత మెయిన్‌గా ప్లాస్టిక్ సర్జన్ అనగానే మెయిన్ గుర్తొచ్చేది ఫైర్ బర్న్స్. ఎప్పుడైనా ఎవరికైనా కాలిపోయినప్పుడు మాత్రం ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికే పంపిస్తూ ఉంటారు. సో, అప్పుడు చెప్పండి మేడం, వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అసలు ఫస్ట్ బర్న్స్ గురించి సొసైటీలో చాలా అవేర్నెస్ కావాలండి. ఓకే. మీరు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక చూస్తే ఈ రోజు కూడా సూయిసైడల్ బర్న్స్, యాక్సిడెంటల్ బర్న్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. హ్మ్. సో సూయిసైడల్ బర్న్స్ అయితే అట్లీస్ట్ మనం కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి కంప్లీట్ గా తగ్గించే ఛాన్స్ ఉంది. హ్మ్. యాక్సిడెంటల్ బర్న్స్ అనేవి యూజువలీ ఎలక్ట్రికల్ బర్న్స్ ఇవి ఎక్కువ ఉంటాయి. ఇవి యూజువల్ గా ఎలక్ట్రికల్ కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళకి ఈ లైన్ మెన్స్ వీళ్ళని చూస్తుంటాం. ఒక్కొక్కసారి రైనీ సీజన్ లో అలాంటప్పుడు జనరల్ పీపుల్ కూడా వాళ్ళ పొలాలకి వైర్ లాక్కుని కరెంట్ లాక్కుని ఇలాంటి చేసే ప్రయత్నాల్లో చాలా మంది తెలియక ఫార్మర్స్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఎలక్ట్రికల్ బర్న్స్ బారిన పడుతుంటారు. హ్మ్. మనం ఇప్పుడు టీవీలో మీడియాలో చూస్తున్నట్టయితే కెమికల్ యాసిడ్ బర్న్స్, ఈ యాసిడ్ దాడులను ఏవైతే చూస్తామో హ్మ్. అది కూడా కెమికల్ బర్న్స్ లోకి వస్తుంది. అవును. ఇవన్నీ కూడా మేమే డీల్ చేస్తాం. హుహు. డీల్ చేయడం అంటే అసలు ఫస్ట్ ప్రమాదం జరిగినప్పటి నుంచి హ్మ్. ఆ కాలిన గాయాల్ని కంప్లీట్ గా తగ్గించి హ్మ్. వాళ్ళు కొన్నేళ్లు పోయాక మళ్ళీ వాళ్ళ రూపురేఖ వాళ్ళకొచ్చి వాళ్ళు నార్మల్ పని చేసుకోవడానికి అవసరం అయ్యేది. ఇప్పుడు మొహం అది కాలిపోయాక తినడానికి కూడా చాలా మందికి నోరు కూడా తెరుచుకున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఓకే. అంత సివియర్ గా కాలిపోతుంది. హ్మ్. అప్పుడు అలాంటి వాటికి మల్టిపుల్ సర్జరీస్ అవి చేసి వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చేలా చేస్తుంటాం. మేడం నాదొక డౌట్. అంటే మొహం అంతా కాలిపోయింది అనుకోండి, ఈవెన్ స్కిన్ ఎక్కడైనా మళ్ళీ నార్మల్ స్కిన్ వచ్చే అవకాశాలు ఉంటాయా? కంప్లీట్ గా నార్మల్ స్కిన్ మన బాడీ నుంచి అయితే రాదండి. ఓకే. అంత కాలిపోయినప్పుడు ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ కాలింది, వాళ్ళ బాడీలో ఇంకెక్కడైనా నార్మల్ స్కిన్ ఉందా, ఇవన్నీ చూస్తూ ఉంటాము. హ్మ్. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చేసాయి. ఫర్దర్ డ్రెస్సింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. హ్మ్. సో ఎప్పుడు కూడా బర్న్స్ అవ్వగానే హాస్పిటల్కి వెళ్ళడం, ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది వెరీ వెరీ నెసెసరీ. కాలాక సొంత వైద్యాలు చేసుకుని ఇంట్లో ఉంచేసి ఆ గాయం బాగా లోతుకి వెళ్ళిపోయాక చెయ్యి కాలు కదపలేని స్థితి వచ్చి కాంట్రాక్చర్స్ అంటారు, ఇలా దగ్గరికి పడిపోతూ ఉంటాయి. లేదా మెడ మొత్తం మెడకి ఇది ఇలా నోరు అతుక్కుపోయి ఉంటుంది. అంతవరకు తెచ్చేసుకోకుండా కాలంగానే వస్తే కనుక ఇమీడియట్ సర్జరీస్ చేస్తే ఇలా తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ని మనం బాగా తగ్గించవచ్చు.
అంటే ఇప్పుడు ఇది కాస్మెటిక్ అనగానే ఈవెన్ ఈ ప్లాస్టిక్ సర్జన్స్ అయినా సరే చాలా కాస్ట్లీ, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు భరించలేరు అని చాలా మంది కాలిపోయినా సరే వాళ్ళ ఇళ్లలోనే అలా ఉండిపోతారు తప్ప వాళ్ళకి అవగాహన ఉండదు. ఇలాంటివన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్నాయా మేడం ఈ ట్రీట్మెంట్స్? ఇప్పుడు దేశంలో దాదాపు 30-50 బర్న్ సెంటర్స్ అని ఉన్నాయండి. బర్న్ సెంటర్స్ అనేవి పెద్ద పెద్ద టెరిషరీ కేర్ హాస్పిటల్స్ లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు చెప్పాలంటే ఆఖరికి మనము కాలిన గాయంతో ఒక పిహెచ్సికి వెళ్తే కూడా ఫస్ట్ చేయాల్సిన వైద్యం చేసి వాళ్ళు ఈ బర్న్ సెంటర్ అనే చోటికి పంపిస్తారు. యాక్చువల్లీ బర్న్ సెంటర్స్ మన రాష్ట్రంలో అయితే ఎక్కువగా ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే ఉన్నాయి. వేరే రాష్ట్రాల్లో అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో 1-2 తప్పితే ప్రైవేట్ హాస్పిటల్స్ లో అసలు బర్న్స్ పేషెంట్స్ అడ్మిట్ కూడా చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. సో ఇందులో ఖర్చు అయిపోతుంది అని ఆలోచించడం కాదు, ఫస్ట్ ఇమీడియట్ వైద్యం కనుక టైంకి తీసుకుంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఏదైనా కూడా పేషెంట్ ఫస్ట్ లైఫ్ సేవ్ చేయొచ్చు, తర్వాత ఈ కాస్మెటిక్ రిలేటెడ్ ప్రొసీజర్స్ అవి కూడా చేసుకోవచ్చు. ఓకే. ఈవెన్ ట్యూమర్స్ అవి కూడా తీసేసిన తర్వాత ప్లాస్టిక్ సర్జన్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు అని అంటారు. దాని గురించి చెప్పండి మేడం. ఇప్పుడు మనం మోస్ట్ కామన్ గా చూసుకుంటే ఇండియాలో బాగా ఎక్కువ ఉండే క్యాన్సర్స్ నోటి క్యాన్సర్స్, రొమ్ము క్యాన్సర్స్. నోటి క్యాన్సర్స్ లో చాలా సార్లు అది మొత్తం చిగురికి దవడకి వెళ్ళిపోయి దవడ ఎముక కూడా తీసేయాల్సిన అవసరం వస్తుంది. సో ఇక్కడ వరకు మీరు చూసే క్యాన్సర్ డాక్టర్ గారు చేసే వైద్యం, ఆ ఆపరేషన్ మధ్యలో ఆ టైంకి మళ్ళీ ఒక ప్లాస్టిక్ సర్జన్ ఇన్వాల్వ్ అవుతారు. సో ఇప్పుడు వాళ్ళకి ఈ మొత్తం దవడ తీసేశాక వాళ్ళు ఫ్యూచర్ లో తినడం ఎలాగా, ఆ నోరు ఎలా కదుపుతారు, ఎలా మాట్లాడతారు, ఇవన్నీ చేయడం కోసం మేము ఫ్రీ ఫ్లాప్స్ ఆర్ రకరకాల ఫ్లాప్స్ అంటారు, ఈ పద్ధతుల ద్వారా వాళ్ళకి మళ్ళీ నోటికి ఒక షేప్ ఇచ్చి వాళ్ళు తినడానికి, అట్లీస్ట్ తాగడానికి, మాట్లాడడానికి పనికొచ్చేలాగా మనం క్రియేట్ చేయగలుగుతాం. సో దట్ వాళ్ళు త్వరగా నార్మల్ లైఫ్ లోకి రాగలుగుతారు. అలాగే ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇప్పుడు వచ్చేసరికి రొమ్ము క్యాన్సర్ అయింది. ఇది వరకు 50, 60 పైబడిన వాళ్ళలో చూసేవాళ్ళం. ఇప్పుడు మనం గమనిస్తున్నట్టయితే 25-30 ఏళ్ల వాళ్ళకి కూడా వచ్చేస్తున్నాయి. సో వాళ్ళలో చాలా మంది రొమ్ము తీయించుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు మరి క్యాన్సర్ తీసేది ఎలాగా? సో ఒకవేళ రొమ్ము మొత్తం తీసేయాల్సి వస్తే ఆర్టిఫిషియల్ పద్ధతుల ద్వారా మళ్ళీ రొమ్ముని తయారు చేయడం, లేదా మన బాడీలోంచే కండలు తీసుకొచ్చి రొమ్ము తయారు చేయడం, ఇది కూడా ప్లాస్టిక్ సర్జరీ. కొంతమంది మగవాళ్ళు కూడా చేయించుకుంటూ ఉంటారు కదా ట్రీట్మెంట్, బ్రెస్ట్ ట్రీట్మెంట్, అదేంటంటారు? ఇప్పుడు మన ఇండియన్ సొసైటీలో మనం చూస్తే ఒబెసిటీ బాగా ఎక్కువైపోయింది. సో మగవాళ్ళు కూడా బాగా లావుగా ఉన్న వాళ్ళకి, లేదా బాగా మందు అలవాటు ఉన్న వాళ్ళకి, లివర్ జబ్బులు ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ వీళ్ళందరికీ ఏంటంటే ఆడవాళ్ళకి ఉన్నట్టు ఛాతీ ఉంటుంది. ఇది కొంతమంది ప్యూబర్టల్ ఏజ్ అంటాం. సో అరౌండ్ 12 to 18 years అబ్బాయిలకు కూడా ఇది ఉండే ఛాన్స్ ఉంది. అలా అని వాళ్ళకి ఏదో రోగం ఉందని కంగారు పడాల్సింది ఏం లేదు, అది వాళ్ళలో సర్దుకుంటుంది. కానీ ఈ అదర్ రీజన్స్ ఏవైతే చెప్పానో వాళ్ళలో అది వాళ్ళు బయట తిరగడానికి, సొసైటీలో వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండడం, స్విమ్మింగ్ కి వెళ్ళలేరు, జిమ్ కి వెళ్ళలేరు, డే టు డే ఒక 4 మధ్యలో షర్ట్ మార్చుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని ప్రొసీజర్స్ ద్వారా ఆ రొమ్ములు తీసేసి నార్మల్ షేప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వినుంటే లైపోసక్షన్ అని చేస్తాము, లేదా అక్కడ గ్లాండ్ రిమూవల్ అని చేస్తాము. సో లైపోసక్షన్ అనేది బాగా కామన్ గా ఇప్పుడు జరుగుతున్న ప్రొసీజర్. ఓకే. అంటే లైపోసక్షన్ అనగానే సర్జరీ లేకుండా చేసేదా? లైపోసక్షన్ అనేది సర్జికల్ ప్రొసీజర్ ఏనండి, కాకపోతే ఇప్పుడు ఒక చిన్న హోల్ ద్వారా లైపోసక్షన్ డివైస్ ని లోపలికి పంపించి ఫ్యాట్ అంతా సక్ చేస్తారు. ఫ్యాట్ రిమూవల్ కూడా ఇదే ఇప్పుడు కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈవెన్ అంటే చాలా మంది స్టమక్ తగ్గడానికి వాటికి కూడా లైపోసక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటారండి. కానీ మరి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చాలా రూమర్స్ ఉంటాయి కదా దాని మీద. లైపోసక్షన్ అనేది టోటల్లీ సేఫ్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ బై అ ప్లాస్టిక్ సర్జన్. ఆథరైజ్ ట్రైన్ డాక్టర్ చేసినప్పుడు ఇట్ ఈస్ టోటల్లీ సేఫ్. కంప్లీట్ బాడీ కాంటూరింగ్ కూడా వచ్చేసిందండి ఇప్పుడు. సో 6 ప్యాక్ లేని వాళ్ళు 6 ప్యాక్ కూడా చేయించుకుంటున్నారు లైపోసక్షన్ ప్రొసీజర్స్ తో. కానీ పేషెంట్ హెల్త్ కండిషన్ ఏంటి, వాళ్ళకి ముందు నుంచి ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏంటి అన్నది డీల్ చేయకుండా మనం డైరెక్ట్ గా సర్జరీస్ కి వెళ్ళినప్పుడు కానీ దీంట్లో కొంత మాత్రం రిస్క్ లేకపోలేదు అని చెప్పం, కానీ ఆ రిస్క్ చాలా మినిమల్. దాన్ని చాలా మ్యాగ్నిఫై చేసి లైపోసక్షన్ అయిన ప్రతి వాళ్ళకి ఏదో జరిగిపోతుందని చెప్పడం అనేది చాలా తప్పు. ఓకే. యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా చాలా మందికి అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, నరాలు బయటకు వచ్చేయడమను, ఎముక విరగడమో ఏవో బయటికి రావడం ఇలాంటివి. అలాంటప్పుడు కూడా ప్లాస్టిక్ సర్జన్ అవసరం ఉంటుంది, దాని గురించి ఏమంటారు?
ఇప్పుడు మేము రెగ్యులర్ గా చూసే కేసెస్ కొన్ని చెప్తాను. సడన్ గా ట్రైన్ దిగుతూ ఉంటారు, ట్రైన్ కాళ్ళ మించి వెళ్ళిపోయింది, లేదా బస్ ఎక్కుతున్నాము, బస్సు టైర్ కాళ్ళ మించి వెళ్ళిపోయింది. సో కాలు నుజ్జు నుజ్జు అయిపోయి ఉంటుంది పరిస్థితి, ఎముక విరిగి ఉంటుంది. ఎముక అతికించడం వరకు ఆర్థోపెడిషన్ చేస్తారు. కానీ ఆ నుజ్జైన మజిల్స్ ని ఏం చేస్తాము, ఆ పాదం కదలడానికి, ఆ కాలు కదలడానికి అవసరమైన కండరాలను ఏం చేస్తాం, వీటన్నిటికి క్రియేట్ చేయడానికి, మళ్ళీ వాటిని కుట్టడానికి రకరకాల ఫ్లాప్స్, రకరకాల సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా మళ్ళీ ఆ లింబ్ అట్లీస్ట్ వాళ్ళు నడవడానికి, వాళ్ళ డే టు డే లైఫ్ ఉండేలాగా చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది చదువుకునే వాళ్ళకి, ఎంబీబీఎస్ అవి చదువుతున్న వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ గురించి అవగాహన ఉంటుంది అంటారా? లేదండి, ఇది చాలా తక్కువ మందికి యాక్చువల్లీ తెలుస్తుంది. ఫ్రాంక్ గా ఆ కోర్స్ తీసుకునే ముందు కూడా చాలా మందికి ఇందులో ఇంత వెరైటీ ఉంటుందా, మనం ఇన్ని చేస్తామా అన్నది తెలియకపోవచ్చు. ఇప్పుడు మా సార్ మాకు నేర్పించేప్పుడు ఎప్పుడు అంటారు, ప్లాస్టిక్ సర్జరీ ఇస్ కాల్డ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ బ్రాంచ్. అంటే ఏ డాక్టర్ కి అల్టిమేట్ గా ఒక ప్రాబ్లం వచ్చినా అల్టిమేట్ సొల్యూషన్ వీళ్ళు ఇస్తారు అని. అంటే మీకు ఇప్పుడు రక్తనాళాల్లో ప్రాబ్లం వచ్చింది, రక్తనాళాలను జోడించాలన్నా మేము వచ్చి చేయగలుగుతాం, నరాల్లో వచ్చింది చేస్తాం. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ తీసేసాక చాలాసార్లు బోన్ తీసేస్తారు, తీసాక ఇది క్లోజ్ అవ్వకపోయినా దానికి కూడా మళ్ళీ మేమే వెళ్ళి చేస్తాం సర్జరీ. కాకపోతే ఇది కూడా ఒక రకంగా కొన్నిసార్లు కాస్మెటిక్ సర్జన్ కి బయట ఉన్న క్రేజ్ లాగా మిగతా సర్జరీస్ డీల్ చేసే ప్లాస్టిక్ సర్జన్ తెర వెనుక ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆపరేషన్ చేశాక మేము వెళ్ళి మిగిలింది చేస్తాం, ఆర్థోపెడిషన్ ఎముకలది చేశాక మేము వెళ్ళి మిగిలినది చేస్తున్నాం. సో చాలా మందికి వీళ్ళు డైరెక్ట్ గా తెలియకపోవచ్చు, కానీ ప్రతి సర్జరీలో వీళ్ళ స్కోప్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్ గా హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి, యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి, లేదా కాలిన గాయాన్ని అయిన వాళ్ళకి అసలు వీళ్ళది ఏంటి అన్నది తెలిసినట్టుగా చాలా మంది డాక్టర్లకు కూడా తెలియకపోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది పిల్లలకి చేయొచ్చా అండి? పిల్లలకి ఎంతవరకు, ఏ ఏజ్ వరకు చెయ్యొచ్చు? చిన్న పిల్లలకు కూడా ఒక్కోసారి అవసరం పడచ్చు. ఇప్పుడు మనం బాగా కామన్ గా వినే గ్రహణం మొర్రి అంటాం కదా, క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారు. దాని సర్జరీస్ చేసేది కూడా ప్లాస్టిక్ సర్జరీ. సో బేసికల్లీ అక్కడి నుంచే సర్జరీ స్టార్ట్ అవుతాయి. అలాగే ఇప్పుడు చాలా మంది పుట్టినప్పుడు ఆడపిల్లలకి వెజైనా సరిగ్గా ఫామ్ అవ్వదు, వాళ్ళకి పీరియడ్స్ అవి రావు, వాళ్ళకి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, పీరియడ్స్ రావు, వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు ఎందుకు రావట్లేదు అని. బేసికలీ ఆ ద్వారం మూసుకుపోయి ఉంటుంది. సో అక్కడ ఆ ద్వారం క్రియేట్ చేయడం కానీ వెజైనోప్లాస్టీ అంటారు దీన్ని. సో అలాగే ఇప్పుడు మనం బాగా చూసే ట్రాన్స్జెండర్ సర్జరీస్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీలో భాగమే. మేడం చెప్పండి, అంటే చాలా మంది ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇండియాలోనే ఫస్ట్ పుట్టింది అని అంటూ ఉంటారు, నిజంగానే ఇండియాలోనేనా? ఇండియాలోనే పుట్టిందండి. సుశ్రుత గారు ఎవరైతే మనకు తెలుసో, బాగా అందరం మెడిసిన్ అనగానే వినే పేరు, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఏన్షియంట్ ప్లాస్టిక్ సర్జరీ. ఫస్ట్ రైనోప్లాస్టీ ఇప్పుడు ఏదైతే మనం బాగా వింటున్నామో ముక్కుకు సంబంధించిన సర్జరీ, అది చేసింది ఆయనే. డైరెక్ట్ గా ఒక ముక్కుని క్రియేట్ చేసి మరి పెట్టారు. సో అక్కడ నుంచే ప్లాస్టిక్ సర్జరీ అనేది స్టార్ట్ అయింది. కానీ పోను పోను అది ఫారెన్ కంట్రీస్ లో బాగా అడ్వాన్స్డ్ గా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మనం అదే టెక్నాలజీ తెచ్చుకుని ఇక్కడ చేస్తున్నాం. మనం ఈ ప్లాస్టిక్ సర్జరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఒకటి మీ పర్సనల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, మీకెందుకు దీని మీద ఇంట్రెస్ట్ కలిగింది? అసలు మీకు ఇలా ఈ ప్లాస్టిక్ సర్జన్ అవ్వాలి అని ఎందుకు వచ్చింది ఆలోచన? ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీకు, నేను కూడా పీజీ జనరల్ సర్జరీలో చేసినప్పుడు నాకు ఇంతలాగా ప్లాస్టిక్ సర్జరీ గురించి ఇంత స్కోప్ ఉంటుంది అనే ఐడియా లేదు. నేను వర్క్ చేసింది ఒక క్యాన్సర్ ట్రస్ట్ హాస్పిటల్లో. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను ఈ క్యాన్సర్ సర్జరీస్ ఎక్కువ అటెండ్ అయ్యేదాన్ని. అప్పుడు నాకు బాగా క్యూరియాసిటీ కలిగించిన విషయం, ఒక క్యాన్సర్ రిమూవల్ వరకే మనం ఆలోచిస్తున్నాం, కానీ ఆ మనిషి మళ్ళీ నార్మల్ గా సొసైటీలో బతకాలి రేపు పొద్దున్న అంటే వాడికి అవసరమైనవన్నీ చేస్తుంది తెర వరకు ఉన్న వ్యక్తి అనేది నాలో చాలా క్యూరియాసిటీని రేస్ చేసింది. అప్పటి నుంచి ఈ బ్రాంచ్ గురించి ఎక్కువ తెలుసుకున్నాను. సో ఇదే చేయాలి అనుకుని ఇందులోకి వచ్చాను. మేడం, అంటే ఈ చదువు గురించి చదువుతున్నారు ఇప్పుడు పిల్లలు, కానీ ప్లాస్టిక్ సర్జన్ అనే దాని గురించి అంత అవగాహన అయితే లేదు. చదవాలి, ఏం చదవాలి అని ఆలోచిస్తున్న పిల్లలకి ఇది చదివితే బాగుంటుంది అని మీరు ఏదైనా అడ్వైస్ ఇస్తారా? అసలు మా వ్యూవర్స్కి ఏం చెప్తారు? చదువుతున్న పిల్లలకి ఫస్ట్ వాళ్ళు ఇంటర్న్షిప్ లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ కి వెళ్తారు. వాళ్ళకంతటా ఏది ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి తెలియాలి. సర్జికల్ బ్రాంచెస్ నచ్చుతాయి అని అర్థమయ్యాక
ఒకసారి ప్రతి డాక్టర్ని కలవండి, ఒక ప్లాస్టిక్ సర్జన్ని కలవండి, ఒక న్యూరో సర్జన్ని కలవండి, అన్నీ కలిసి మీకు ఏది నచ్చుతుంది. బికాస్ బ్రాంచ్ అనేది పెళ్లి లాంటిది, లైఫ్లో ఒకసారి డిసైడ్ అయితే మనం దాంతోనే ఉంటాం. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. సో మనసుకి నచ్చింది మనం బాగా చేయగలిగిన దాంట్లోనే మనం లైఫ్ని కంప్లీట్గా పెట్టుకోవాలి. ఓకే, రైట్ మేడం. చాలా చక్కగా, చాలా డీటెయిల్గా, యాక్చువల్గా చాలా మందికి తెలియని విషయాలు చెప్పారు. ఈవెన్ నాకు కూడా చాలా విషయాలు తెలియవు. మీరు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఓకే, చూశారు కదండి, రాధా మంజుష గారు ఎంతో చక్కగా ఎన్నో వివరాలు, ఎన్నో డీటెయిల్స్, అంటే ప్లాస్టిక్ సర్జరీ గురించి ఎన్నో తెలియని విషయాలు మనకు చెప్పారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, చివరిగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఈనాటి ప్రోగ్రామ్. మళ్ళీ మరో మంచి ప్రోగ్రామ్తో వస్తాము. కెమెరామెన్ హనుమంత్ తో మాధురి.